పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ప్రపంచానికి అధిపతి అయినటువంటి ఓ శ్రీకృష్ణ, ఓ జగద్రూపుడా, నువ్వు అన్ని చోట్ల ఉన్నావు. అనేక హస్తములు, ఉదరములు, ముఖములు, నేత్రములు కలిగి ఉన్నావు. అనంత రూపునిగా కనిపిస్తున్నావు. ఇంకా నీ యొక్క మొదలు కానీ, మధ్య కానీ, తుదను కానీ నేను చూడలేకపోతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప సందర్శనంలో ఆనందంతో తరించిపోతున్నాడు. బ్రహ్మసాయుధ్య రూపమైనటువంటి మోక్షాన్ని పొందడానికి ఋషులు, మునులు తమ ఇంద్రియాలను జయించి మనస్సును పరమాత్మయందే లగ్నం చేసేవారు. అందువల్లనే వాళ్ళు ఋషులయ్యారు. ఋషిత్వం అనేది ఒకానొక మహోన్నత గొప్ప పదవి. ఈ రోజుల్లో ఓ బీటెక్, ఎంటెక్ల వంటి ఒకానొక డిగ్రీ దాని ప్రయత్నం చేసి అందరూ పొందవచ్చు. విశ్వవిద్యాలయాల్లో డిగ్రీల కోసం 10 నుండి 15 సంవత్సరాలు విద్యార్థులు నిరంతరం కష్టపడితే పొందుతారు. అలాగే నేడు అజ్ఞానిగా ఉన్నవాడు కూడా అనేక సత్ప్రయత్నాల చేత రేపు ఋషి అవ్వచ్చు. అలాగే ఋషిత్వం కోసం కొంతకాలం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసి సాధనలో ఆరితేరినటువంటి వాడు ఋషిగా మారిపోతాడు. అటువంటి ఋషులుగా మారినటువంటి మనము ఆ భగవంతుని యొక్క విశ్వరూపాన్ని దర్శనం చేసుకుని ధరించాలి. అర్జునుడు ఆ శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప దర్శనాన్ని చూస్తున్నంతసేపు తన్మయత్వంలో మునిగిపోతున్నాడు. ఆ భావన కలిగినటువంటి మనకి కూడా ఖచ్చితంగా పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం కలుగుతుంది. జై గురుదత్త.